హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు కానీ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళ ఎవ్రీ మంత్ కట్ అయ్యే ఈసీఎస్ మ్యాండేట్ డెబిట్ ఏదైతే మీరు మీ బ్యాంక్ అకౌంట్స్కి ఇచ్చారో జూలై 1 తర్వాత కట్ అవ్వదు అని ఆలోచిస్తున్నారా? ఆర్ ఎందుకు కట్ అవ్వదు? ఆర్ శాలరీ ఆల్రెడీ వచ్చేసింది కదా, సో ఈసీఎస్ అనేది ఫెయిల్ అవుతుందా, క్యాన్సిల్ చేసేసారంట కదా చాలా వరకు అని ఇటువంటి ఎన్నో రకాల డౌట్స్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి. సో సెబీ వాళ్ళు ఇప్పటికీ అంటే ప్రస్తుతానికి తీసుకొచ్చిన ఒక రూల్ యొక్క ఆధారంగా ఈ పర్టికులర్ కన్ఫ్యూజన్స్ అనేవి తలెత్తినాయి. సో ఈరోజు నేను ఈ వీడియో ద్వారా ఈ వీడియోలోని ఆ పర్టికులర్ డౌట్కి ఆ పర్టికులర్ రూలింగ్కి రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ఇవ్వాలి అని చెప్పి వెంటనే వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అండ్ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి ఎన్నో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కన్ఫ్యూజన్స్ రాకముందే క్లారిటీని అందించడం కోసం మేము వస్తూనే ఉంటాం. సో నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇంపార్టెంట్ అయిన అప్డేట్ ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీస్కి రిలేటెడ్గా ఉండే మ్యాండేట్ విషయాల సంగతికి వచ్చినట్టయితే ఆ పర్టికులర్ అప్డేట్ గురించి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం వచ్చేసాను. సో మొదటిది, క్రిందటి సంవత్సరంలోని సెబీ వాళ్ళు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రూలింగ్ని తీసుకుని వచ్చారు. మీరు కానీ గ్రో యాప్ ద్వారా ఆర్ ఇతర అంటే గ్రో లాంటి ఇతర యాప్స్ ద్వారా కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళైతే జనరల్గా మనకి ఏంటి ప్రొసీజర్ ఆర్ ఎలాగా ఇది ఆపరేట్ అయ్యేది అని అంటే, మీ అకౌంట్ నుంచి ఏవైతే ఫండ్స్ డెబిట్ అయ్యావో అవి ఇమీడియట్గా మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అకౌంట్స్కి వెళ్లకుండా మధ్యవర్తులుగా వీళ్ళ దగ్గర ఒక పూల్ అకౌంట్స్ అని క్రియేట్ చేసి డబ్బులంతా పూల్ చేసుకున్న తర్వాతే మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళంట. సో ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ పూల్ అకౌంట్ అనే ఇంటర్మీడియరీ ఉండడం వల్ల సెబీ వాళ్ళు ఎంతో అంటే పెట్టుబడిదారులు పెట్టే డబ్బులు మిస్యూజ్ అవ్వకుండా ఇంకా మచ్ ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి అని చెప్పేసి ఈ పూల్ అకౌంట్స్ ఇంకా ఉపయోగించకూడదు అనే రూల్ని తీసుకుని వచ్చారు. సో ఇంతకుముందు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చే డబ్బులు పూల్ అకౌంట్కి వెళ్ళేవి, పూల్ అకౌంట్ నుంచి నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ యొక్క అకౌంట్స్కి వెళ్ళేవి. అయితే ఇప్పుడు ఈ రూలింగ్ తర్వాత ఈ పూల్ అకౌంట్స్ అనేవి తొలగించడం జరిగింది అండ్ మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్లోకి పడిపోయేవి. సో దీని యొక్క రీజన్ అండ్ ఎందుకు సెబీ వాళ్ళు తీసుకొచ్చారని అర్థమైంది కదా. సో దీని యొక్క రిజల్ట్ని ఇప్పుడు మనం చూద్దాం. మీరు నిశ్చింతగా ఉండాల్సిన విషయం ఏంటి అని అంటే, సో గ్రో ద్వారా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే మీరు చాలా నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంత నిశ్చింత అని అంటే, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతకుముందు మీ అకౌంట్స్ నుంచి ఎలాగైతే డెబిట్ అయి వెళ్ళిపోయేవో ఈ నెల అంటే జూలై 1 నుంచి కూడా అలాగే డెబిట్ అయి వెళ్ళిపోతుంది. ఎందుకంటే గ్రో టీమ్ వాళ్ళు దీన్ని ముందే గ్రహించి దీనికోసం అంటూ కొంచెం ఎక్స్ట్రాగా వర్క్ చేసి ఈ ఈసీఎస్ ఆర్ ఈ మ్యాండేట్లోని ఎటువంటి రకమైన ఇబ్బందుల్ని మీరు ఫేస్ చేయకూడదని ఇలాగే డిజైన్ చేశారనమాట. అయితే మీరు కానీ గ్రో ప్లాట్ఫామ్ వాడకుండా ఇంకేదన్నా ప్లాట్ఫామ్ వాడుతూ కానీ మీరు ఈ ఎస్ఐపీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే మీరు వాళ్ళని సంప్రదించి మీ యొక్క మ్యాండేట్స్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మ్యూచువల్ ఫండ్స్లోని ఏదర్ ఎస్ఐపీస్ గాను మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఆర్ ఏదర్ వన్ టైమ్గా ఒక లంసంలో అయినా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అయితే మీరు లంసంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఇటువంటి పూల్ అకౌంట్స్ అనేవి ఏదీ ఉండదు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి మీ అమౌంట్ డైరెక్ట్గానే మ్యూచువల్ ఫండ్ హౌసెస్కి వెళ్ళిపోతుందన్నమాట. సో అందుకని ఇంకా నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, గ్రోలో ఉండే బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అంటే మీ అకౌంట్కి లింక్ అయి ఉండే బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మ్యూచువల్ ఫండ్స్కి ఏదైనా ఎస్ఐపీలు గాను ఆర్ లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాడలేరండి. కానీ ఆ పర్టికులర్ గ్రో బ్యాలెన్స్ని ఇంకా మీరు స్టాక్స్ కానీ F&O ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి కానీ వాడుకోవచ్చు అనమాట. ఇది మాత్రమే కాకుండా మీరు కానీ మాన్యువల్గా అంటే ఎటువంటి ఆటోపే ఆప్షన్ని ఆప్ట్ చేసుకోకుండా ఎవ్రీ మంత్ మీరుగానే వెళ్ళి మాన్యువల్గా ఎంతో కొంత పెట్టుబడి పెట్టేటట్టయితే మీరు నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ సర్వీస్ ద్వారా ఈసారి మీ అమౌంట్స్ని చెల్లించాల్సి ఉంటుంది. అండ్ మీరు కానీ గ్రో ప్లాట్ఫామ్ వాడుతున్నట్టయితే మీ యొక్క గ్రో అకౌంట్కి వెళ్ళిపోయి డాష్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఆటోపే ఆర్ ఆటో మ్యాండేట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ అయిందా లేదా అనేది ఈ నెలకి మాత్రం చెక్ చేసుకుని, అవ్వకపోతే మాన్యువల్గా చేసుకోవాలి. ఇది కానీ ఆపరేట్ అయ్యింది అని అంటే ఆటోమేటిక్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అది డెబిట్ అయి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇదండి ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీస్కి సంబంధించి సెబీ వాళ్ళు తీసుకొచ్చిన రూలింగ్. అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఇంతకుముందు ఎలా ఆపరేట్ అయ్యేది, ఇప్పటి నుంచి ఎలా ఆపరేట్ అవుతుంది, మీరు కానీ గ్రో ప్లాట్ఫామ్ వాడితే మీకుండే బెనిఫిట్స్ ఏంటి అండ్ మిగతా ప్లాట్ఫామ్స్ వాడినట్టయితే మీరు ఏం తెలుసుకోవాలి అనే దాని మీద వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని అండ్ ఎన్నో రకాల డౌట్స్ కంప్లీట్గా క్లారిటీ వచ్చేసి ఉంటుందని. ఇంకా కానీ మీకు ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అని అనుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి అండ్ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.